పాకిస్తాన్లోని 3 వైమానిక స్థావరాలపై దాడి జరిగినట్లు పాక్ సైన్యం ప్రకటించింది. వీటిల్లో ఆర్మీ హెడ్ క్వార్టర్కు సమీపంలోని నూర్ ఎయిర్ బేస్ కూడా ఉంది. సరిహద్దుల వెంట 26 ప్రదేశాలపై డ్రోన్లు, శతఘ్నులతో పాక్ దాడి చేయడంతో ప్రతిస్పందించిన భారత్ ఆ దేశంలోని 3 ప్రధాన వైమానిక స్థావరాలపై విరుచుకుపడింది. ఈ దాడుల విషయాన్ని ఆ దేశ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ కన్ఫర్మ్ చేశారు. పాక్ సైన్యం హెడ్ క్వార్టర్ ఉన్న రావల్పిండి చక్లాలోని నూర్ ఖాన్, చక్వాల్లోని మురీద్, జాంగ్ జిల్లా షోర్కోట్లో ఉన్న రఫీకి వైమానిక స్థావరాల్లో పేలుళ్లు జరిగాయి. భారత్పై దాడులకు ఆపరేషన్ బున్యాన్ ఉన్ మర్సూస్ అని పేరు పెట్టింది పాకిస్తాన్. ఉన్ మర్సూస్ అంటే బలమైన పునాది అని అర్థం. ఈ దాడులపై ఈ ఉదయం భారత సైన్యం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. 2 దేశాల సరిహద్దు ప్రాంతాల్లో శుక్రవారం చీకటి పడిన తర్వాత మరోసారి భారత్పై దుస్సాహసానానికి ఒడిగట్టింది. బారాముల్లా నుంచి భుజ్ వరకు 26 ప్రాంతాలపైకి వరుసగా డ్రోన్లు పంపింది. ముఖ్యంగా శ్రీనగర్ విమానాశ్రయాన్ని, అవంతిపుర వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని పంపిన డ్రోన్లను భారత సైన్యం విజయవంతంగా డిస్పోజ్ చేసింది. ఈ తెల్లవారుజాము నుంచి పాక్ తిరిగి దాడులు చేస్తుంది. పాక్ దాడులతో ఇక అమృత్సర్లో పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి శర్మ అందిస్తారు. పెరుగుతూ ఉన్నాయి. ఈ అమెరికా ఇంటర్వెన్షన్ అయినప్పటికీ కూడా ఈ పాకిస్తాన్ మాత్రం తన కవ్వింపు చర్యలను ఆపట్లేదు. రోజు రోజుకి మరింత పెంచుతోంది. సామాన్య పౌరులను టార్గెట్ గా చేస్తూ తమ డ్రోన్ బాంబులను విసురుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి అమృత్సర్లో రాత్రి 4 ప్రాంతాల్లో, అమృత్సర్కు 4 దిక్కుల 4 ప్రాంతాల్లో డ్రోన్ ద్వారా బాంబులను విసిరేటువంటి ప్రయత్నం చేసింది. దాన్ని భారత సైన్యం తిప్పికొట్టింది. ఇటు ఉదయ్పూర్, ఫిరోజ్పూర్, అలాగే గురుదాస్పూర్, అమృత్సర్కి మరో దగ్గరలో ఉన్నటువంటి మరో ప్రాంతం షియా నగర్, ఈ 4 ప్రాంతాల్లో కూడా డ్రోన్ ద్వారా బాంబులను విసిరి ఇక్కడ సామాన్య పౌరులను హతం చేయాలని పాకిస్తాన్ భావించింది. కానీ భారత సైన్యం రాడార్ ద్వారా గుర్తించి వాటిని గగన తలంలోనే నిర్వీర్యం చేసినటువంటి సిచ్యువేషన్. ఇక ఫిరోజ్పూర్కు సంబంధించి ఆ శకలాలు పడ్డప్పుడు, నిర్వీర్యం చేసేటువంటి సమయంలో శకలాలు పడ్డప్పుడు 3 గాయపడ్డారు సామాన్య పౌరులు. అందులో ఒకరికి సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఇంత రోజు రోజుకి ఉద్రిక్త పరిస్థితులు అయితే పెరుగుతున్నాయి. భారత్ తిప్పికొట్టగలుగుతోంది. ఇక పంజాబ్ విషయాన్ని మినహాయిస్తే రాజస్థాన్, జైసల్మేర్ ప్రాంతం కానీ, జమ్మూ కాశ్మీర్లో కానీ వాళ్ళ దాడులు అన్నవి మరింత ఉధృతమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాత్రి బ్లాక్అవుట్ అయింది. ఉదయం 5 గంటలకు బ్లాక్అవుట్ను ఎత్తివేశారు. పూర్తిగా రాత్రంతా కూడా అమృత్సర్ నగరం విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారంలో ఉండింది. ఆ సమయంలోనే ఆ బ్లాక్అవుట్ చేసిన తర్వాతే ఈ పాక్ ఈ దాడులకు పాల్పడింది. పాక్ సరిహద్దుకు అత్యంత సమీపమైనటువంటి ప్రాంతం ఇది అమృత్సర్ సిటీని టార్గెట్ చేస్తే ఇక్కడ గురుద్వారా ఉంది, అలాగే కొన్ని దేవాలయాలను టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. కాబట్టి పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించవచ్చు అనేటువంటిదే భావిస్తున్నట్టు, అందుకే ఈ నగరాలను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా 32 ఎయిర్పోర్ట్లను పూర్తిగా బంద్ చేశారు. దాంట్లో విమానాశ్రయాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. కాబట్టి సిచ్యువేషన్ మాత్రం కొంత ఆందోళనకరంగా ఉంది. ఎవరు భయపడవద్దు, ఎవరు ఇంట్లో నుంచి రాకూడదనేటువంటి హెచ్చరికలు భారత ప్రభుత్వం చేస్తున్నప్పటికీ కూడా ఆందోళన మాత్రం ఉధృతమవుతోంది. రోజు రోజుకు ఎటువైపు నుంచి బాంబుల దాడి జరుగుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. భారత సైన్యం దాన్ని తిప్పికొట్టగలుగుతోంది, నిర్వీర్యం చేయగలుగుతోంది. కానీ మరి జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాలలో బీభత్సమైనటువంటి కాల్పుల మోత అన్నది అక్కడ మోగుతోంది. ఇక మరి ఏ రకంగా ఈ సిచ్యువేషన్ కు సంబంధించి ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. మరోసారి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం, రక్షణ మంత్రి మోడీ, అలాగే హోంమంత్రి కూడా వివిధ సందర్భాల్లో వాళ్ళు సమీక్ష నిర్వహించేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లో ప్రెస్ మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేస్తారు. రాత్రి జరిగినటువంటి సంఘటనకు సంబంధించి కూడా వాళ్ళు వివరాలు అందించేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా మాత్రం సరిహద్దు రాష్ట్రాలు, సరిహద్దు ప్రాంతాలు మాత్రం కొంత ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్లోనే కనిపిస్తున్నాయి. ఎవ్వరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేటువంటిదే స్థానిక పోలీసులు కానీ, అధికారులు కానీ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో చెప్తున్నటువంటి మాట. రొటీన్ గానే, రెగ్యులర్ గానే జరిగేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గురుద్వారాలో జరుగుతూ ఉన్నాయి. కానీ
భక్తుల తాకిడి అన్నది చాలా తగ్గిపోయింది. రోజు వేలాది మంది ఉండేటువంటి సంఖ్య ఇప్పుడు కొంత బాగా తగ్గిపోయింది. కేవలం స్థానికులు మాత్రమే గోల్డెన్ టెంపుల్లోకి వచ్చి వాళ్ళు దర్శనం చేసుకొని వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ఇక్కడ కనిపిస్తోంది. కానీ పాకిస్తాన్ టార్గెట్, పాకిస్తాన్ ప్రాంతాన్నింటి కూడా పెద్ద పెద్ద భవనాల్లో లేదంటే వేరే ద్వారా చూస్తే గనక గోల్డెన్ టెంపుల్ పాకిస్తాన్ నుంచి కనిపిస్తుంది అనేటువంటిది ఒక మాట ఉంది. కానీ మరి ఆ స్థాయిలో నిజంగా గురుద్వారాను టార్గెట్ చేసి చేయగలుగుతుందా పాకిస్తాన్ అనేటువంటిది చూడాల్సి ఉంది. నిరంతరం రాడార్ ద్వారా నిఘా అన్నది కొనసాగుతుంది కాబట్టి అంత సాహసం చేయగలుగుతుందా? చేస్తే గనక భారత్ తిప్పికొట్టేటువంటి శక్తి సామర్థ్యాలు భారత్కు ఉన్నాయి కాబట్టి అంత ధైర్యం చేసేటువంటి అవకాశం పాకిస్తాన్కు లేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు. పాకిస్తాన్ ఈ కవ్వింపు చర్యలను గట్టిగా తిప్పికొట్టాలని వీళ్ళందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఒక రకమైనటువంటి ఆందోళన అన్నది ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి భారత్ తిప్పికొట్టగలుగుతుంది, కానీ డ్రోన్ల ద్వారా క్షిపణులను ఇక్కడికి వేయించగలిగేటువంటి చేసేటువంటి అంశం పైన పాకిస్తాన్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎలా తిప్పికొట్టగలుగుతుంది అనేటువంటిదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్నటువంటి ప్రశ్న. కాబట్టి ఖచ్చితంగా భారత్ ఎదురుదాడికి దిగుతుంది. ఖచ్చితంగా పాక్ దుశ్చర్యలను ఎండగట్టేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అంటే పంజాబ్ రాష్ట్రంలో ఇంకా అంత సిచ్యువేషన్, అంత సీరియస్ సిచ్యువేషన్ కనపడట్లేదు. కేవలం సరిహద్దు గ్రామాలలో కొంతమందిని మరీ ఇబ్బందికరంగా ఉండేటువంటి వాళ్ళను మాత్రమే ఖాళీ చేయిస్తున్నారు. చాలా మంది ఇంకా నిన్న మనం అటారీ గ్రామం, సరిహద్దు గ్రామం అటారీకి వెళ్ళినప్పుడు కానీ సమీప గ్రామాలకు వెళ్ళినప్పుడు కానీ ఇంకా చాలా మంది గ్రామాల్లోనే ఉంటున్నారు. కొంతమంది మాత్రం తరలించారు, కొంతమంది స్వచ్ఛందంగా వెళ్లిపోయినటువంటి సిచ్యువేషన్. ఏ సిచ్యువేషన్ అయినా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాన్ని స్థానికులే, ప్రజలే చెప్తున్నటువంటి విషయం. అప్రమత్తంగా ఉన్నారు, ఆందోళన చెందవద్దని చెప్తున్నారు. ప్రభుత్వం కూడా వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి రాకూడదనేటువంటి హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి ఎవరి పనులు వాళ్ళు ఇంట్లోనే చేసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నటువంటి సిచ్యువేషనే మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి ఆ స్థాయిలో, అంత తీవ్రమైనటువంటి స్థాయిలో పంజాబ్ రాష్ట్రం లేదనేటువంటిది చెప్పాలి. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి సీరియస్నెస్ ఇక్కడంతా కనపడట్లేదు. కేవలం డ్రోన్ల ద్వారానే పాకిస్తాన్ ఈ కాల్పులకు పాల్పడుతోంది, ఈ బాంబులను విసిరేసేటువంటి చర్యలకు పాల్పడుతుంది. కాబట్టి దాన్ని గగనతలంలోనే భారత్ పేల్చివేస్తోంది. కానీ నిన్న ఒక చిన్న సంఘటన జరిగింది ఫిరోజ్పూర్లో.